వెల్కమ్ టు స్టార్9 న్యూస్. నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నందుకు కమలాపూర్ మండల గ్రామ సర్పంచ్ గా తనను ఓటర్లు గెలిపించారని నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని నమ్మకంతో ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని అంటున్న కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ తో మా స్టార్9 న్యూస్ వరంగల్ ప్రతినిధి జక్కుల విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కమలాపూర్ మండలంలో ఉంటున్నాం. కమలాపూర్ మండల సర్పంచ్గా పబ్బు సతీష్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. హన్మకొండ జిల్లాలోనే ఈ మెజార్టీ ప్రథమ స్థానంలో ఉన్నదని తెలుస్తుంది. పబ్బు సతీష్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన గెలుపుకు దోహదపడిన అంశాలు ఏంటిది, ఇటీవల గతంలో ఆయన చేసిన పనులు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న విషయాలు కానీ ఆయన నడిపిస్తున్నాం. చెప్పు సతీష్ భాయ్, మీ గెలుపులో ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి? ఇక్కడ ప్రజలు మీ మీద ఎలాంటి నమ్మకాలు ఇచ్చారు? ఇది ముమ్మాటికి ప్రజలు ధర్మాన్ని గెలిపించాలని ఆలోచనతో వాళ్ళు గెలిపించుకున్నటువంటి విజయంగా నేను భావిస్తున్నా. ప్రజలు ధర్మం వైపు నిలబడతారు. కేవలం పైసలు అనేటువంటి ప్రామాణికం కాదు, మంచితనం, ప్రజాసేవ చేయాలనేటువంటి తపన, మాకు పనికొస్తారనేటువంటి ఆలోచన ప్రజల లోపల ఉన్నప్పుడే విజయం సాధిస్తామని మరొకసారి నిరూపితమైంది. అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసిన, డబ్బులు విచ్చలవిడిగా ఎగజల్లిన, మద్యం ఏరులై పారిన, ప్రలోభాలకు గురి చేసినా కూడా ప్రజలు సతీష్ను గెలిపించుకోవాలనేటువంటి సంకల్పంతో వాళ్ళ విజయంగా భావించుకొని, సతీష్ విజయమే మా విజయం అని ప్రజలు భావించుకున్నారు. కాబట్టి నాకు ఈరోజు ఇంత స్థాయి మెజారిటీతోటి విజయం సాధించిన ఇది ముమ్మాటికి ప్రజల విజయంగా నేను భావిస్తాను. చెప్పండి సతీష్ అన్న, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, మీ మీద కొన్ని హోప్స్ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ ఈ మండల అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ మీకున్న ప్రణాళికలు ఏంది, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? ముమ్మాటికి ప్రజలకు నా మీద నమ్మకం ఎందుకుందంటే, ఒక పాత్రికేయునిగా పనిచేసినటువంటి సమయం నుంచి కూడా సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, అనేక సమస్యల పరిష్కారానికి ఆయన వార్తల ద్వారా, ఆయన కలం ద్వారా మా కృషి చేసింది. కాబట్టి ఆయనను గెలిపించుకుంటే సమస్యలపైన అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన గెలిపించుకోవడం మంచిది అనేటువంటి ఉద్దేశానికి ప్రజలు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అనేక సమస్యలు అంటే సహజంగా ప్రజలు ఎవరైతే ఓన్ చేసుకుంటారో ఆ వ్యక్తి పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అందుకునే స్థాయికి నా పరిధిలో ఉన్నటువంటి వాటిని నేను పరిష్కరించుకోవడంతో పాటు నేను ఎవరి సహాయం తీసుకుంటే ఇంకా సమస్యలు పరిష్కరించగలుగుతానో ఆ స్థాయిలో స్టడీ చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ప్రజల్లో మన్నన పొందేందుకు మేము గెలిపించుకున్నటువంటి సర్పంచ్ మాకు పర్వాలేదు అనిపించుకునేటువంటి స్థాయికి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో అయితే ముందుకు సాగుతాం. ప్రధానంగా మండలంలో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? ఈ సమస్యల పరిష్కారానికి అంటే గ్రామ స్థాయిలో నిధులు లేవు, గత ప్రభుత్వంలో నిధుల విడుదల కూడా తక్కువ ఉంది. అసలు సర్పంచ్గా నిలబడ్డదనేది గత సర్పంచులు కూడా సూచన చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మీరు సర్పంచ్గా గెలిచింది, ప్రజలను సంతృప్తిపరిచే విధంగా పనితీరును, ఇక్కడ సమస్యల పరిష్కారానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక అన్నది వాస్తవానికి 100కి 100 నిజం. గత ప్రభుత్వం హయాంలో సర్పంచులు చేసినటువంటి పనులకు బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటుగా చేసినటువంటి పనులకు బిల్లులు రాక, నిధులు సరిగా లేక, వాళ్ళ విధులు సరిగా వాళ్ళు నిర్వర్తించలేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా పోటీ చేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డటువంటి సందర్భాన్ని కూడా మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. 2 సంవత్సరాల కాలం నుంచి అనేక సర్పంచులు లేక, పాలక వర్గాలు లేక అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి గ్రామాల లోపల. కనీసం మురికాలు సాగు చేసేటువంటి పరిస్థితి లేదు, వీధి దీపాలు కూడా వెలిగేటువంటి పరిస్థితి లేదు. దీంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రాత్రి వేళల్లో సరైనటువంటి లైట్లు వెలగా నడవలేనటువంటి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గ్రామంలో ప్రతి వాడకు ఉన్నటువంటి సమస్య పైన నాకు కూడా అవగాహన ఉంది. వాళ్ళు ప్రజలు తీసుకొచ్చేటువంటి సమస్యలన్నిటి పరిష్కారం కోసం నా స్థాయశక్తులా కృషి చేస్తా. ఒకవేళ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను సద్వినియోగపరిచేందు కోసం ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువయ్యేందుకోసం పనిచేస్తా. మీరు అన్నట్టుగా ఆ నిధులలో ఏమి అనేటువంటిది ఇబ్బందికరంగా మారినప్పటికీ వాటిని ఏ రకంగా
వినియోగం చేయాలి, ఏ రకంగా నిధులు సమీకరించుకోవాలనేటువంటి దానిపైన ప్లాన్ చేసి సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలు ప్రాధాన్యత అంశాలుగా పరిష్కారం చేసేందుకోసం కృషి చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్రజా సమస్యలను గతంలోనే నేను జర్నలిస్ట్గా గుర్తించడం జరిగింది. వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే ప్రజల మన్ననలను పొందుతానని సతీష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో